హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రోజీ మూన్ డివైన్ టారో. టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్. సో ఇప్పుడు వాళ్ళ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీకు సెపరేషన్లో, మీకు దూరంగా నో కాంటాక్ట్లో ఉన్నా, మీతో మాట్లాడకపోయినా, మీకోసం స్టాండ్ తీసుకోకపోయినా, కమిట్మెంట్ ఇవ్వకపోయినా, సో మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీకోసం స్టాండ్ తీసుకుంటారా, కమిట్మెంట్ ఇస్తారా, సో మీకోసం నిలబడతారా అనేది చూద్దాం. అండ్ రీయూనియన్ ఆల్సో. సో మీ ఎనర్జీస్, ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి, ఇవి మీ పర్సన్వి. సో అందరికీ వర్తిస్తుంది, మేల్ ఫీమేల్, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్. సో అందరూ చూడొచ్చు. మీ పర్సన్ మీకు నో కాంటాక్ట్లో ఉన్న, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, బ్లాక్ చేసిన, మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా వీడియో చూడొచ్చు. సో మీ పర్సన్ నేను 3 times అనుకుని వీడియో కంటిన్యూ చేయండి. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఎనర్జీ అండ్ ఫీలింగ్స్, నెక్స్ట్ యాక్షన్, కమిట్మెంట్. ఇక్కడ ఈ రిలేషన్లో ఒకరికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంది, ఒకరికి మెచ్యూరిటీ తక్కువ ఉందండి. ఈ రిలేషన్లో మీ పర్సన్కి మేబీ మెచ్యూరిటీ తక్కువగా ఉండొచ్చు. ఓవర్గా థింక్ చేసినా కూడా పర్సన్స్ ఏంటంటే ఎక్కువ మెచ్యూరిటీ ఎక్కువ అయిపోయినా కూడా ఏంటంటే అతిగా ఆలోచిస్తారు. అతిగా ఏమేమో ఆలోచించి రిలేషన్ని బ్రేక్ చేసుకుంటూ ఉంటారు. అదవుతుంది, ఇది అవుతుందని. అలా తక్కువ ఉన్న బాధే, ఎక్కువ ఉన్న బాధే. అంటే ఎక్కువ అంటే ఏదేదో అయిపోతుందని ఓవర్ థింకింగ్ చేయకూడదు కదా. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి ఏ విధంగా చూసుకున్నా కొంత మెచ్యూరిటీ అనేది కొద్దిగా తక్కువగా ఉంది. అర్థం చేసుకునే తత్వం చాలా తక్కువగా ఉంది, వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ యాక్షన్ కానీ. ఇక్కడ మీరేంటంటే మీ ఎనర్జీ లెవెల్ ఏంటంటే తను మీ గురించి ఆలోచించే విషయంలో మీరే కొంచెం ఎక్కువగా, అన్ని విధాల మీ పర్సన్ కంటే మీరే అన్ని విధాల బెస్ట్ లాగా అనిపిస్తుంది. చూస్తుంటే మీ పర్సన్ కూడా అదే అనుకుంటున్నారు, వాళ్ళకంటే మీరే బాగున్నారు, వాళ్ళకంటే మీరే బెస్ట్. ఏ విధంగా చూసుకున్నా ఒక రకంగా వాళ్ళకంటే మీరే బెస్ట్ అని అయితే అనుకుంటున్నారు. క్యారెక్టర్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా చాలా చాలా విషయాల్లో మీరే బెస్ట్ అని అయితే ఫీల్ అవుతున్నారు. ఇక్కడ మీరు కొద్దిగా రూడ్ అనుకుంటున్నారు, మీరు చాలా అందంగా ఉంటున్నారు, మీకేంటి తక్కువ అని మీ పర్సన్ మీ గురించి అనుకుంటున్నారండి. చాలా పాజిటివ్ వేలో అనుకుంటున్నారు మీ గురించి. సో డెఫినెట్లీ మీ పర్సన్కు మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు అండ్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలని చూస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ పరంగా మీకు అన్యాయం చెయ్యాలి అని మీ పర్సన్కి లేదు, మీకు న్యాయం చేయడానికే చూస్తారు. ఖచ్చితంగా మీ రిలేషన్లోకి ఈ పర్సన్ రావాలి, అడుగు పెట్టాలని అయితే అనుకుంటున్నారండి. ఎందుకంటే మీ విషయంలో మీ పర్సన్ ఏంటంటే మీ గురించి ఏమనుకుంటారు అంటే వాళ్ళకి మెచ్యూరిటీగా ఉండదు కానీ మీకు లేదనుకొని ఉండొచ్చు, మీకు ఏం చెప్పినా అర్థం కాదని మీ గురించి అనుకొని ఉండొచ్చు. యాక్చువల్గా వాళ్ళకే లేకపోవచ్చు మెచ్యూరిటీ. అవతల వాళ్ళని అర్థం చేసుకోవడం, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక పారిపోవడం. సో మీరు హ్యాండిల్ చేయగలుగుతారు, వాళ్ళు హ్యాండిల్ చేయలేక పారిపోతారు, సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే అంత ధైర్యంగా, అంత బ్రేవ్గా వాళ్ళు ఆలోచించలేరు, అంత కరేజ్ లేదు వాళ్ళకి. అండ్ మీరు విషయంలో ఏంటంటే మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు వాళ్ళ మనసులో. అందంలో కానీ, జాబ్ పరంగా కానీ, మనీ ఎర్నింగ్లో కానీ ఒకవేళ మీకు ఉంటే కనుక మీకు ఇందులో ఏది వర్తిస్తే అదే. అందమైన అయి ఉండొచ్చు, టాలెంట్ అయినా అయి ఉండొచ్చు, జాబ్ అయినా అయి ఉండొచ్చు, షార్ప్గా మాట్లాడటం, ఏది ఉంటే అది మాట్లాడు, కొంచెం మీరు రూడ్గా మాట్లాడతారు అని కూడా మీ పర్సన్ మీ గురించి అనుకొని ఉండొచ్చు. అన్ని విధాలుగా మీరు బెస్ట్ అని అయితే ఫీల్ అవుతున్నారండి వీళ్ళు. సో వీళ్ళు మీ గురించి చాలా పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు అండ్ పాజిటివ్గా మీ విషయంలో ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఫిజికల్గా కూడా వాళ్ళు మీకు అట్రాక్ట్ అయిపోయారు. అన్ని విధాలుగా ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, అన్ని విధాలుగా ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే మీ మధ్య జరిగిన గొడవలు కానీ, డిస్టర్బెన్స్ కానీ ఏవైనా ఉంటే వాటి వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవాలని ఈ పర్సన్కి అనిపించట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్కి మీరు అన్ని విధాలుగా బెస్ట్, వాళ్ళు ఫిజికల్గా బెస్ట్, అన్ని విధాలుగా బెస్ట్, వాళ్ళ ఆలోచనలో మీరు అన్ని విధాలుగా బెస్ట్గానే ఉన్నారు. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఈ అన్ని ఫీలింగ్స్ మనసులోనే పెట్టుకున్నారు, ఏది కూడా మీకు చెప్పట్లేదు. ఇక్కడ వన్ సైడ్ లవర్స్ ఉంటే కనుక, అంటే ఇంకా మనసులో ప్రేమని బయటికి చెప్పుకొని వాళ్ళు ఉంటే కనుక మీ పర్సన్కి మీరంటే ఇష్టమే, మీరు ఎవరితో ఉన్నా వాళ్ళకి నచ్చదు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళు చెప్పట్లేదండి. అండ్ 2 సైడ్ వాళ్ళు ఉంటే కనుక ఏ ఫీలింగ్ వచ్చినా వాళ్ళకి మీ మీద చాలా చాలా ఇష్టం, మీతో ఉండాలనే ఇష్టం,
కానీ ఆ ఫీలింగ్ కూడా వాళ్ళు మీతో షేర్ చేసుకోరు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అన్ని ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకుంటారు, ఎందుకో చెప్పదలుచుకోరు. వాళ్ళు ఇంట్రోవర్ట్ అయినా అయి ఉండాలి, అలా ఫీలింగ్స్ని షేర్ చేసుకునే తత్వం వాళ్ళకి లేదు. అందుకే ఫీలింగ్స్ని హోల్డ్ చేసి పెట్టుకుంటారు. మీరు ఎవరితో ఉన్నా కూడా మీ పర్సన్కి నచ్చదు, వాళ్ళతోనే ఉండాలి అనేది అనుకుంటారు. సో మీ మీద కొంచెం కోపం ఉండొచ్చండి. జరిగిన ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వల్ల, గొడవల వల్ల మీ మధ్య ఏదైనా కొంచెం కోపం ఉండొచ్చు. కానీ ఈ పర్సన్కి ఏంటంటే మీ దగ్గరికి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి మీ విషయంలో అనేది అనుకుంటున్నారు ఫాస్ట్గా. సో ఈ రిలేషన్లో రీయూనియన్ చేయాలి. స్టక్ అయిపోయింది ఈ రిలేషన్. సో స్టక్లో ఉంది, స్టక్లో పెట్టేశాను. కానీ ఈ స్టక్ నుంచి రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి. డెఫినెట్లీ మీ పర్సన్ ఈ స్టక్లో నుంచి రీయూనియన్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక కోరిక, మీతో రీయూనియన్ చేయాలి, మీ దగ్గరికి రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే రీయూనియన్ కావాలి. వాళ్ళ ఫీలింగ్స్ ఏవి మీకు చెప్పట్లేదు. మేబీ కొంతమంది అన్బ్లాక్ చేసి ఉండొచ్చు మీకు సైలెంట్గా, కానీ మెసేజ్ మాత్రం చేయరు, అన్బ్లాక్ చేస్తారు. సో మాట్లాడినట్టుగా మాట్లాడతారు. ఎందుకంటే మీ మధ్య ఉన్న గొడవల వల్ల వాళ్ళు పూర్తిగా మీతో మాట్లాడలేకపోవచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని వదులుకునే వాళ్ళు కాదు. కాకపోతే ఉన్న రీజన్స్ వల్ల కొంచెం దూరంగా ఉండొచ్చు. బట్ మీ మధ్య ఉన్న ఈ స్టక్, ఈ గొడవలు ఇవన్నీ పోవాలి అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు మీ పర్సన్. సో ఖచ్చితంగా మీతో రీయూనియన్ అవ్వాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనేది వీళ్ళ కోరిక అండి. కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఏం చేసుకోవాలో, ఏం క్లారిటీ తీసుకోవాలో అర్థం కావట్లేదు. 100కి 200% ఈ పర్సన్కి ప్రేమ ఉందండి, కానీ అది పైకి చూపించరు. ఈ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం ఉంది, కానీ పైకి చూపించరు. పైకి చూపిస్తే ఏంటి అంటే, పైకి వాళ్ళు చూపించేది ఏంటి అంటే ఈగో, యాటిట్యూడ్, ఇవి ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ప్రేమ ఉంది, ప్రేమ ఉన్నా కూడా ఏంటంటే ప్రేమ లేనట్టుగా నటిస్తారు వీళ్ళు. అంటే నువ్వు అంత నాకు అవసరం లేదు, నువ్వు లేకపోయినా నేను ఉండగలను అనే లాగా చేస్తుంటారు అనమాట. కానీ వీళ్ళ మనసులో లోతుల్లో ప్రేమ అనేది వీళ్ళకి ఉంది, కానీ అది బయటికి కనపడకుండా కొంచెం రూడ్ మాటలు మాట్లాడటం, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడటం అలా చేస్తూ ఉంటారు. బికాజ్ ఆఫ్ రీజన్స్ అయి ఉండొచ్చు. మీకు మీ పర్సన్కి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీ మధ్య జరిగిన పేరెంట్స్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఏదో ఒక రీజన్ లేకుండా అలా ఉండరు కదా. కొంతమందికి ఆ పర్సన్ బిహేవియరే అది. ఏదున్నా సరే స్ట్రైట్గా మాట్లాడటం, అంటే ఫీలింగ్స్ మనసులోనే పెట్టుకోవడం, తొందరపడి ఆ ఫీలింగ్స్ ఏవైతే లవబుల్ ఫీలింగ్స్ ఉన్నాయో అవి పైకి చెప్పలేకపోవడం అలా అనమాట. కానీ ఈ పర్సన్కి ఈగో ఉంది, యాటిట్యూడ్ ఉంది, ప్రేమ కూడా ఉంది. అండ్ ఏదున్నా చెప్పలేకపోవడం, హానెస్ట్గానే ఉన్నారండి వీళ్ళు మీ విషయంలో, హానెస్ట్గానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే పైకి ఎక్స్ప్రెస్ చేయరు. ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకుంటారు, అదేదో మీకు చెప్పొచ్చు కదా, ఇష్టం ఉంది, వస్తాను, కొంచెం టైం పడుతుంది, ఇది కూడా చెప్పరు కొంతమంది. ఇది చెప్తే బెస్టే, కొంచెం మీకు ధైర్యంగా ఉంటుంది. కొంతమంది ఇది కూడా చెప్పరు. ఏంటంటే ఏమున్నా ఆ ఫీలింగ్స్ అన్ని లోపల పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడే వస్తారు, వాళ్ళు అన్బ్లాక్ చేసినప్పుడే అన్బ్లాక్ చేస్తారు, మాట్లాడాలన్నప్పుడే వస్తారు. ఏంటంటే ప్రేమ అనేది ఓవర్గా చూపించరండి. ఓవర్గా ఉంటుంది, వాళ్ళకి ప్రేమ ఉంటుంది, కానీ అది చూయించాల్సిన మోతాదులో వాళ్ళు చూయించరు. కాబట్టి మీకు అర్థం కాదు ఈ పర్సన్కి అసలు ప్రేమ ఉందా లేదా అనేది కూడా మీకు అర్థం కాదు. సో డెఫినెట్లీ ఈ పర్సన్ మీ కాంటాక్ట్లోకి వస్తారు. వాళ్ళు మీ వైపు ఏదో మిస్టేక్ చేశాను అని వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఖచ్చితంగా వాళ్ళు మీ లైఫ్లోకి అనేది వస్తారు, మళ్ళీ రీయూనియన్ చేస్తారు. సో హ్యాపీనెస్ అనేది రాబోతుంది మీకు. సో ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. ఏదైతే ఈ జరిగిందో టవర్ మూమెంట్ అదంతా కూడా పోతుంది. సో మీతో కమ్యూనికేషన్ చేస్తారు, రీయూనియన్ కూడా చేస్తారు ఈ పర్సన్. సో కాకపోతే ఈ పర్సన్కి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే ఈ పర్సన్ ఏంటంటే మాట్లాడితే ఏం పోతుంది, మాట్లాడచ్చు, రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని ధైర్యం లేదండి. ధైర్యం లేక ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక కొంచెం ఈగో వల్ల, యాటిట్యూడ్ వల్ల ఈ విధంగా చేస్తూ ఉంటారనమాట. ఈ పర్సన్స్లో చాలామంది పర్సన్స్ చూస్తూ ఉంటారు. వ్యూవర్స్ యొక్క అందరు ఒకేలాగా ఉండరు కదా. కొంతమందికి ఈగో ఉంటుంది, యాటిట్యూడ్ ఉంటుంది, కొంతమందికి మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి, కొంతమందికి బాగా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. ఆ విధంగా కనిపిస్తున్నాయి. వాళ్ళు రావాలన్నప్పుడే వస్తారు, వాళ్ళు వెళ్ళాలన్నప్పుడే వెళ్తారు. సో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి.
సో మీరు కూడా మీ తప్పుంటే మీరు సారీ చెప్పి రిలేషన్లో ముందుకు వెళ్తారు. వాళ్ళ తప్పుంటే కనుక మీరు కూడా ఫర్గివ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో స్టక్ అయిపోయిందండి, రీయూనియన్ కావాలి అని అయితే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీ పర్సన్ చాలా ఈగో యాటిట్యూడ్ చూపిస్తున్నారండి. మీకు ఇక్కడ చాలా ఈగో యాటిట్యూడ్ అనేవి చాలా కనిపిస్తున్నాయి. మీరు మ్యారేజ్ కమిట్మెంట్ అడుగుతున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు, కానీ మీ పర్సన్ ఇవ్వట్లేదు. చాలా చిన్న ఆఫర్ ఇస్తున్నారు, అంటే మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు కూడా ఏంటి అంటే వస్తారు కానీ సరిగా మీతోనే ఉండట్లేదు. వెళ్ళడము, మళ్ళీ చెప్పా పెట్టకుండా మళ్ళీ ఎప్పటికో రావడము, ఆ విధంగా చేస్తున్నారు. మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే కమిట్మెంట్ అనేది ఇప్పుడు కమిటెడ్గా అనేది మీతో ఉండట్లేదండి. వాళ్ళు ఏదో దూరంగా ఉండడము, ఏదైనా గొడవలు రాగానే వెళ్ళిపోవడం, అలా విసిగిస్తూ ఉన్నారు మిమ్మల్ని. సో అటు మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది అయితే పెడుతున్నారు. ఏ రిలేషన్లో ఉన్నా కూడా ఈగో చూపిస్తున్నారు, యాటిట్యూడ్ చూపిస్తున్నారు, కమిటెడ్గా ఉండట్లేదు, చక్కగా ఉండట్లేదు, సరిగ్గా ఉండట్లేదు. వస్తారు కానీ కొంతకాలం బాగుంటారు, మళ్ళీ తర్వాత మళ్ళీ గొడవ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. అన్మ్యారీడ్ వాళ్ళైతే కమిట్మెంట్ ఇవ్వరు. ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఆ విధంగా ఉంది. మీ పర్సన్ నుంచి మీరు ప్రేమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లైఫ్ టైం కమిట్మెంట్ని చూస్తున్నారండి. ఇక్కడ మీ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఈ పర్సన్ ఏమో వెళ్తారు, వస్తారు, సరిగా ఉండరు, ఈగో చూపిస్తారు, యాటిట్యూడ్ చూపిస్తారు, కొంత బాధ్యతగా ఉండరు. ఉంటే ఉంటారు, ఒక్కోసారి వాళ్ళ మూడ్ చేంజ్ అయిపోతేనేమో ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ మీద మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, ఇష్టం ఉంది, అది కూడా స్టేబుల్గా ఉంది. సో మీ పర్సన్ కూడా రావాలనుకున్నారు, చెప్పాను కదా ప్రేమ ఉంది అని. సో మళ్ళీ కొంతమంది మూవ్ ఆన్ అయిపోవాలి, కొంతమంది న్యూ పర్సన్స్ కోసం కూడా చూస్తున్నట్టున్నారు మేబీ. అంటే కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వకపోతే కనుక న్యూ పర్సన్ ఎవరైనా ఇంకా వస్తారేమో, ఇంకా న్యూ పర్సన్ మీద కొంతమందికి ఆశ ఉండొచ్చు. న్యూ పర్సన్ అని అందులో కూడా తప్పు లేదు. మీ ఓల్డ్ పర్సన్ కోసం చూస్తే కనుక మీ పాస్ట్ పర్సన్ కనుక చూస్తే కనుక మీ పాస్ట్ పర్సన్ కూడా యాక్షన్ తీసుకుంటారు. మీరు ఒకవేళ మీ కొత్త న్యూ పర్సన్ కోసం కూడా కొంతమంది చూస్తున్నట్టున్నారు ఈ రిలేషన్లో విసుగుబుట్టి. సో ఎందుకంటే ఈ ఎనర్జీస్, మీ పర్సన్ ఎనర్జీస్ ఆ విధంగా ఉండటం వల్ల మీకు అలా అనిపిస్తుంది, ఈ పర్సన్ కాకుండా వేరే పర్సన్ ఉంటే నా లైఫ్ బాగుండేది కదా అని. అదర్వైజ్ మేము అలా అనుకోవట్లేదు అనుకునే వాళ్ళకి మాత్రం మీ పాస్ట్ పర్సనే మళ్ళీ మీకు రావాలనుకుంటున్నారు. కొంతమంది ఎవరైతే అలసిపోయి సొలసిపోయి ఉంటారో వాళ్ళు అనుకుంటున్నారు న్యూ పర్సన్ అన్నా కనీసం జీవితాన్ని నిలబెడతారేమో, ఆ విధంగా అయినా వచ్చే పర్సన్ మంచోళ్ళు వస్తారేమో, ఏమైనా నాకు యూనివర్స్ ఛాన్స్ ఇస్తుందేమో అని కొంతమంది ఆ విధంగా కూడా ఆలోచిస్తున్నారు. సో ఏ విధంగా చూసుకున్నా కొంతమందికి ఇదే లైఫ్లో ఇదే రిలేషన్లో ఉండాలని ఉంది ఎంప్రెస్. కొంతమందికి మూవ్ ఆన్ అయిపోయి కొత్త లైఫ్ చూసుకోవాలని ఉంది 9 ఆఫ్ పెంటికల్. ఓకేనా. సో ఏదైనా మీ కోరిక బలంగా ఒకటైతే అనుకుంటున్నారు, సో అది నెరవేరాలని ఉంది. ఓకేనా. సో చాలా ఎమోషనల్ అండి, ఎవరి మీద కూడా మీరు చాలా ప్రేమగా ఉంటారు, చాలా ప్రేమ చూపిస్తారు. మీ విషయంలో కూడా ఎమోషనల్, మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్, మీరు చాలా ఎంజాయ్ చేయాలి, సరదాగా పర్సన్తో గడపాలి, చాలా ప్రేమ చూపిస్తూ ఉంటారు, తనతో గడపాలనుకుంటారు. సో ఒక మంచి టైం కోసం చూస్తున్నారు. సో మీ ప్రేమని మీ పర్సన్కి చెప్పాలనుకుంటున్నారు కానీ అవకాశం లేకుండా పోతుంది. ఓకేనా. ఎక్స్ట్రా రిలేషన్స్ వచ్చి ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్. కొంతమందికి మీ పర్సన్ ఏజ్లో మీకంటే చిన్న కూడా అయి ఉండొచ్చు. మీ పర్సన్కి మీరైనా హెల్ప్ చేసి ఉండాలి, లేదా మీ పర్సన్ మీకైనా హెల్ప్ చేసి ఉండాలి. సో మళ్ళీ మీ టైం మారుతుంది, మంచి టైం, గుడ్ టైం వస్తుంది అనేది మీరైతే కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో చూద్దామండి రీయూనియన్ గురించి. యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? సో మీ పర్సన్ స్టక్లో ఉన్నారు, చాలా స్టక్లో ఉన్నారండి, ఈగోతో ఉన్నారు, యాటిట్యూడ్తో ఉన్నారు. బట్ ఇవన్నీ వదులుకొని వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. ఓకేనా. సో లవ్ యూ మిస్ యూ అనే మెసేజ్లు కూడా మీరు చూస్తారు. అండ్ మీరైనా అంటారు మీ పర్సన్తో, లేదా మీ పర్సన్ మీతో అయినా షేర్ చేసుకుంటారు. సో ఎందుకంటే చాలా రొమాంటిక్గా కానొస్తున్నారు. సో ఈగోలు, యాటిట్యూడ్లు తగ్గించుకొని ఈ స్టక్ ఎనర్జీని పోగొట్టుకొని రీయూనియన్ అయితే అవుతుంది. సో క్లైమ్ చేసుకోండి. కామెంట్లో 222 అని పెట్టండి. మీకు కూడా 222 ఇంకా ఏంజెస్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. 322, 355 ఆ విధంగా కనిపిస్తాయి. అండ్ డ్రీమ్స్లో మీ పర్సన్ కూడా వస్తారు రీయూనియన్కి ముందు, కొంతమందికి రావచ్చు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. ఇప్పుడైతే 322 అని కామెంట్ బాక్స్లో పెట్టి క్లైమ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు వస్తుంది. సో మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.